కారు దిగినప్పటి నుండి జ్యోతి ముఖం ముడుచుకోవడం చూసి రంగయ్య మెల్లగా కొడుకునడిగాడు. ఒరే విజయ్, మీ ఆవిడ మొహం అలా ఉందేంటి? రావాలని లేదా? విజయ్ నిజం దాస్తూ తడబడుతూ సమాధానం చెప్పాడు. అదేం లేదు నాన్న, జర్నీ వల్ల అలసటగా ఉంది అంతే. జ్యోతి తన బ్యాగ్ పట్టుకొని చిరాకుగా విజయ్ చెవిలో గొనిగింది. విజయ్ విజయ్ ఇంకా ఎంతసేపు ఇక్కడ? రేపు మార్నింగే వెళ్ళిపోదాం ప్లీజ్. విజయ్ బతిమాలుతున్నట్టుగా భార్య వైపు చూశాడు. జ్యోతి, అప్పుడే అలా? కనీసం 2 రోజులు ఉండాలి కదా. రామలక్ష్మి హారతి పట్టడానికి సిద్ధమవుతూ ప్రేమగా పిలిచింది. రామ్మా, కోడలా, లోపలికి రా, నీకోసం పిండి వంటలు చేశాను. జ్యోతి లోపలికి అడుగు పెట్టకుండా చుట్టూ అయిష్టంగా చూస్తూ అడిగింది. అత్తయ్య, నాకు ఆయిల్ ఫుడ్ అస్సలు పడదు. ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందా? రామలక్ష్మి అర్థం కాక తెల్లముఖం వేసింది. అదేంటమ్మా, మన పెరటి గాలి కంటే స్వచ్ఛమైనది ఇంకేముంటుంది? జ్యోతి తన డ్రెస్ ని విదిల్చుకుంటూ విజయ్ వైపు కోపంగా చూసింది. అయినా ఈ దుమ్మేంటి? నా వైట్ డ్రెస్ పాడైపోతోంది. రంగయ్య కోడలిని సంతోషపెట్టాలని తాను చేసిన త్యాగాన్ని గుర్తు చేశాడు. అమ్మాయి గారు, మావయ్యని మర్చిపోయారా? ఆ పొగాకు కూడా మానేశా నీకోసమే. జ్యోతి ఫోన్ ఎత్తి పట్టుకుని నెట్వర్క్ కోసం అటూ ఇటూ నడుస్తోంది. గుడ్ మావయ్య, కానిక్కడ సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. నేనసలు ఎలా ఉండాలి? విజయ్ తన తండ్రి ఆశీస్సులను చూపిస్తూ నచ్చజెప్పాడు. జ్యోతి, ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వు. నాన్న ఎంత ఆశగా ఎదురుచూశారో చూడు. జ్యోతి తన అసహనాన్ని దాచుకోకుండా నేరుగా చెప్పేసింది. నీ బలవంతం వల్ల వచ్చాను విజయ్, లేకపోతే నీ పాటికి నేను మాల్లో ఉండేదాన్ని. రామలక్ష్మి ఎలాగైనా కోడలిని ఒప్పించాలని ప్రయత్నించింది. కోడలా, పక్కన పల్లెలో జాతర జరుగుతోంది, వెళ్దామా? జ్యోతి వెంటనే ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. జాతర? ఆ రద్దీను నేను ఉండలేనత్తయ్య, నాకు తలనొప్పొస్తుంది. రంగయ్య ఆశగా కోడలి వైపు చూశాడు. పోనీ పొలం దగ్గరికి వెళ్లి సరదాగా గడుపుదామా తల్లి? జ్యోతి ముక్కు మూసుకుంటూ అసహ్యంగా ముఖం పెట్టింది. నో వే, అక్కడ మట్టి బురద, నా వల్ల కాదు. విజయ్ భార్యకు తక్కువ గొంతుతో హెచ్చరిక లాంటి విన్నపం చేశాడు. జ్యోతి ప్లీజ్, అందరూ నిన్నే చూస్తున్నారు, కాస్త నవ్వు. జ్యోతి మొండిగా అరుగు మీద కూర్చుంది. నువ్వు నన్ను ఫోర్స్ చేయొద్దు విజయ్, నాకేం నచ్చడం లేదిక్కడ. రామలక్ష్మి నిట్టూర్చి లోపలికి వెళ్లిపోయింది. సరే అమ్మా, నీకు నచ్చినట్టుగానే ఉండు. భోజనం చేసి విశ్రాంతి తీసుకో. జ్యోతి తన బ్యాగ్ సర్దుకోవడం మొదలుపెట్టింది. విజయ్, ఊబర్ బుక్ చేయి, నేనిప్పుడే వెళ్ళిపోవాలి. విజయ్ తల పట్టుకుని కూర్చున్నాడు. ఇక్కడ ఊబర్ రాదు జ్యోతి, ఇది పల్లెటూరు. జ్యోతి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా విజయ్ని నిందించింది. అదే నా ప్రాబ్లం, ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు. నువ్వు నన్ను మోసం చేసి తెచ్చావు. రంగయ్య కంగారుగా గదిలోకి వచ్చాడు. అమ్మో, గొడవ జరుగుతోందా? విజయ్, ఏమైందిరా? జ్యోతి అబద్ధం చెబుతూ వెళ్లిపోవడానికి సాకులు వెతికింది. ఏం లేదు మావయ్య, నాకు అర్జెంటుగా సిటీలో వర్క్ ఉంది. రామలక్ష్మి మళ్ళీ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. పనుంటే ఫోన్లో చేయొచ్చు కదా తల్లి, అందరూ ఇక్కడే ఉన్నాం కదా. జ్యోతి విలాసవంతమైన తన అపార్ట్మెంట్ ని గుర్తు చేసుకుంది. అత్తయ్య, మీకు అర్థం కాదు, నాకు నా స్పేస్ కావాలి. ఇక్కడంతా ఇరుగ్గా ఉంది. విజయ్ చివరి ప్రయత్నంగా ఒక రాజీకి వచ్చాడు. సరే జ్యోతి, నీకు నచ్చకపోతే రేపు ఉదయమే వెళ్దాం. ఈ రాత్రి కొండు. ప్రతి నిమిషం నాకు నరకంలా ఉంది. ఎప్పుడెప్పుడా సిటీ రోడ్లు చూస్తానా అనుంది. రంగయ్య బాధగా అడిగాడు. మేమేమైనా తప్పు చేసావా అమ్మా? జ్యోతి సిటీ హడావిడిని కోరుకుంటున్నట్లు చెప్పింది. మీరు కాదు మావయ్య, ఈ వాతావరణమే నాకు నచ్చదు. అంతా నిశ్శబ్దంగా బోరుగా ఉంది. రామలక్ష్మి తన గంభీరమైన ప్రశ్నను వేసింది. మరి మేమిక్కడే పుట్టి పెరిగాం కదా, మాకు బోరు కొట్టదు కదా? జ్యోతి తన పందా మార్చుకోలేదు. అది మీ ఇష్టం అత్తయ్య, కానీ నా లైఫ్ స్టైల్ వేరు. విజయ్ మొదటిసారి జ్యోతిపై గొంతు పెంచాడు. జ్యోతి, చాలి కాపు, నాన్న మనసు కష్టపడుతోంది. జ్యోతి ఆశ్చర్యంగా విజయ్ వైపు చూసింది. నువ్వు నన్ను అరిచావు, కేవలం వీళ్ల కోసం నన్ను తిడుతున్నావా? రామలక్ష్మి కొడుకుని వారించింది. ఒరే విజయ్, వద్దురా, తననేమీ అనకు. రంగయ్య మనసు చంపుకుని వెళ్లిపోమ్మని చెప్పాడు. సర్లే తల్లి, నీకిష్టం లేని చోట నువ్వు ఉండలేవు. విజయ్, తనని తీసుకెళ్ళు. జ్యోతి తన తప్పును విజయ్ మీదకు నెట్టింది. థ్యాంక్ యూ మావయ్య. విజయ్, చూడు మావయ్య ఎంత మంచివారో, నువ్వే మొండిగా తెచ్చావు. విజయ్ కళ్లల్లో ఆవేదన కనిపించింది. నేను తెచ్చింది మనందరం కలిసి ఉండాలని, నిన్ను బాధ పెట్టాలని కాదు. జ్యోతి తన పాయింట్ ని మళ్లీ రుద్దింది. కలిసి ఉండటం అంటే పల్లెటూరులోనేనా, సిటీకి రమ్మని వాళ్ళని? రామలక్ష్మి స్పష్టంగా చెప్పేసింది. మేం పట్నంలో ఉండలేం తల్లి, మా ప్రాణం ఈ మట్టిలోనే ఉంది.
జ్యోతి తన బ్యాగ్ సర్దుకుని బయటకు నడిచింది. సరే. సరే, మీ ప్రాణం ఎక్కడ, నా ప్రాణం అక్కడ. ఎవరి దారి వారిదే. విజయ్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. నేనిక్కడే ఉంటాను జ్యోతి, నువ్వు వెళ్ళు. జ్యోతి షాక్ తిని ఆగిపోయింది. వాట్? నన్ను వదిలేసి ఇక్కడుంటావా? విజయ్ నిశ్చయంగా చెప్పాడు. అమ్మా నాన్నల్ని ఇలా ఒంటరిగా వదల్లేను, నువ్వు వెళ్ళు. జ్యోతి మొదటిసారి ఆలోచనలో పడింది. విజయ్, ఒక్క నిమిషం. జ్యోతి మనసులో ఏదో తెలియని సంఘర్షణ మొదలైంది. విజయ్ని వదిలి వెళ్లలేక ఆగిపోయింది. కన్నీళ్లతో రంగయ్య అడుగుతుండగా, మళ్ళీ ఎప్పుడు వస్తావల్లా? ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. ఎవరి ఆరడీ లేదు. కానీ ఎక్కడో చిన్న వెలితి. విజయ్ ఇక్కడుంటే బావుండేది. నాకేం కర్మ అక్కడ, ఆ పల్లెటూరిలో అత్తగారి సాధింపులు భరించడానికి. నా ఉద్యోగం, నా స్వేచ్ఛ నాకు ముఖ్యం. విజయ్ నన్ను అర్థం చేసుకోవాలి. ఒకసారి ఫోన్ చేద్దామా? వద్దు, తనే చేస్తాడులే. చూసావారా విజయ్, ఆ పట్నం పిల్ల పొగరు నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయిందో? కొడుకు ముఖం చూసి బాధపడుతూ, కోడలిపై కోపంతో. అమ్మా, దయచేసి ఇప్పుడు ఆ మాటలు ఆపుతావా? నాకు ప్రశాంతత కావాలి. నేనెందుకు ఆపుతాన్రా? ఆ మహారాణికి ఈ పల్లెటూరు ఎందుకు నచ్చుతుంది? తనకు పట్నంలో ఉద్యోగం ఉంది కదమ్మా, ఇక్కడ ఎలా ఉంటుంది? ఉద్యోగం ఒక్కటేనా? మొగుడు సంసారం అక్కర్లేదా దానికి? జ్యోతికి మన పద్ధతులు అలవాటు లేవు, దానికి సమయం కావాలి. సమయం ఇచ్చే కొద్దీ అది మన నెత్తికెక్కుతుందిరా. అమ్మా, నేనిప్పుడు ఏమీ మాట్లాడే స్థితిలో లేను, నన్ను వదిలే. అలాగే ఏడు, దాని వెనకాలే వెళ్ళి పట్నంలో పడి ఉండు. నా బతుకు ఇటు నీకు అటు దానికి మధ్య నలిగిపోతుంది. ఫోన్ మోగగానే ఆత్రంగా తీసి నెమ్మదిగా అడుగుతూ, హలో, ఎలా ఉన్నావు విజయ్? వెటకారంగా మరియు గుండెకోతతో. ఎలా ఉన్నానో నీకు నిజంగా తెలుసుకోవాలనుందా జ్యోతి? కొద్దిగా కోపంగా మారుతూ, ఎందుకు విజయ్ ప్రతిదానికి దెప్పపుడు మాటలు మాట్లాడతావు? ఆవేదనతో గొంతు వణుకుతూ. మరేం చేయమంటావు? నన్ను అమ్మని వదిలేసి వెళ్ళిపోయావు. తన బాధను వ్యక్తపరుస్తూ స్పష్టంగా, నేను నిన్ను వదిలేయలేదు. ఆ నరకంలో నేనుండలేక వచ్చేశాను. నరకమా? నా ఇల్లు నీకు నరకంలాగా కనబడిందా? ఏడుపొస్తున్నా ఆపుకుంటూ కరాఖండిగా, మీ అమ్మగారి సాధింపులు నా వల్ల కాదు. నా ఉనికికే అక్కడ విలువ లేదు. ప్రాధేయపడుతూ అర్థం చేసుకోవాలని కోరుతూ. అమ్మ పల్లెటూరి మనిషి, ఏవో రెండు మాటలు అంటుంది, సర్దుకోపోలేవా? కన్నీళ్లు రాలుస్తూనే గట్టిగా, ఎంతకాలం సర్దుకోపోవాలి? నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంది విజయ్. నిరాశగా బాధతో అడుగుతూ. అంటే నీకు ఆత్మాభిమానం ఉద్యోగం మాత్రమే కావాలి, నేను వద్దా? నేను అలా అనలేదు విజయ్. నువ్వు నాతో పాటు పట్నం వచ్చేయచ్చు కదా. అమ్మని ఒంటరిగా వదిలేసి రావడం నా వల్ల కాదు జ్యోతి. అయితే మీ అమ్మతోనే ఉండు, నన్ను నా దారిన వదిలే. జ్యోతి, దయచేసి అర్థం చేసుకో, నేను చెప్పేది విను. కోపంగా ఫోన్ కట్ చేస్తూ పక్కన పారేస్తూ, నాకేం వినాలని లేదు, నేనిక మాట్లాడను. వెనక నుండి వచ్చి అనుమానంగా అడుగుతూ, ఎవరితో రా మాట్లాడుతున్నావు? ఆ మహారాణితోనేనా? అవునమ్మా, కానీ తనిప్పట్లో వచ్చేలా లేదు. ఏమాత్రం ఆలోచించకుండా, రాకపోతే రాకమాన్నివ్వు. దానికంటే మంచి పిల్లని చూసి నీకు మళ్లీ పెళ్లి చేస్తాను. తల్లి మాటలకు ఆశ్చర్యపోతూ కోపంగా, అమ్మా, నీకేమైనా మతిపోయిందా? నాకు పెళ్ళయింది. కొడుకు భుజంపై చెయ్యి వేసి బతిమాలుతూ, అలాంటి భార్య ఉన్నా లేనట్టేరా, నా మాట విను. తల్లి చెయ్యి తీసేస్తూ స్పష్టంగా, నా భార్య జ్యోతే అమ్మా, నేను వేరే ఎవరిని చేసుకోను. కొడుకు పరిస్థితి చూసి కంటతడి పెట్టుకుంటూ, నీ బతుకిలా నాశనం చేసుకోకురా. ఆ పట్నం పిల్లలకు ప్రేమలుండవురా. జ్యోతి ప్రేమను గుడ్డిగా నమ్ముతూ. జ్యోతికి నాపై ప్రేమ ఉంది, కానీ ఇక్కడి పరిస్థితులే తనకు నచ్చలేదు. కొడుకు అమాయకత్వానికి జాలిపడుతూ వ్యంగ్యంగా, ప్రేమ ఉంటే మొగుణ్ణి వదిలేసి వెళ్తున్నారా వెర్రివాడా? తల వంచుకొని తనని తాను నిందించుకుంటూ. తప్పు నాది కూడా ఉందమ్మా, నేను తనని అర్థం చేసుకోలేకపోయాను. నేను విజయ్ని అంత మాట అని ఉండకూడదు. విజయ్ తన తల్లిని ఎలా వదిలేయగలడు? నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా? మనసులో అలజడితో అటూ ఇటూ తిరుగుతూ. కానీ ఆ ఇంట్లో నాకు గౌరవం లేదు. నేను తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. తన నిర్ణయాన్ని మళ్లీ దృఢపరుచుకుంటూ. నేనిప్పుడేం చెయ్యాలి? జ్యోతిని వదులుకోలేను, అలాగని అమ్మని బాధ పెట్టలేను. ఒకవేళ నేనే ఆ పిల్లను అనరాని మాటలు అన్నానా? నాదే తప్ప? మళ్ళీ నేనే తనతో మాట్లాడతాను. మా మధ్య ఈ దూరం ఇంకా పెరగకూడదు. అతనెవరిని ఎంచుకుంటాడు? అమ్మనా లేక భార్యనా? ఎవరైనా ఒకరు రాజీ పడతారా? ఇది తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. 3 ఏళ్ల తర్వాత. కాలం వేగంగా గడిచిపోయింది. జ్యోతి నగరానికి వెళ్లి 3 ఏళ్లయింది.
ముహూర్తానికి సమయం అవుతుంది. విజయ్ త్వరగా రా. ఇంటి ముందు పందిరిలో పెళ్లి హడావుడి కనిపిస్తోంది. అమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. విజయ్ భారంగా పెళ్లి పీటల వైపు నడుస్తాడు. ఆ జ్యోతి మనల్ని వదిలేసింది. సీత నిన్ను బాగా చూసుకుంటుంది. రాజమ్మ విజయ్ చేతిని పట్టుకుని తీసుకెళ్తుంది. సీత పెళ్లి పీటల మీద కూర్చుని విజయ్ వైపు చూస్తుంది. బావగారు, నా మీద కోపంగా ఉన్నారా? విజయ్ తల దించుకుని నిట్టూరుస్తాడు. లేదు సీత, నా విధిని తలుచుకుంటున్నాను. రాజమ్మ అందర్నీ తొందర పెడుతోంది. పెళ్లి వేదికపై హోమం వెలిగించండి, సమయం దాటిపోతోంది. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో విజయ్. రాజమ్మ విజయ్ భుజంపై చేయి వేస్తుంది. విజయ్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. జ్యోతి నగరానికి వెళ్లి 3 ఏళ్లైనా ఒక్క ఫోను లేదు. సీత విజయ్ చేతిని స్పర్శిస్తుంది. నేను మీకు ఏ లోటు రాకుండా చూస్తాను. సరే. జ్యోతి ఊరు బస్సు దిగి సంతోషంగా నడుస్తుంది. ఊరు చేరుకున్నాను. విజయ్ నన్ను చూసి ఎంత ఆశ్చర్యపోతాడో. నేను విజయ్ని అర్థం చేసుకున్నాను. చాలా టైం పట్టింది, కానీ ఇప్పటినుంచి మొత్తం విజయ్తోనే. ఇక మేము హాయిగా ఉండవచ్చు. మంగళసూత్రం విజయ్ చేతికి ఇవ్వండి. రాజమ్మ పళ్లెంలో ఉన్న తాళిని అందుకుంటుంది. విజయ్ వణుకుతున్న చేతులతో తాళిని పట్టుకుంటాడు. ఇది నిజంగా జరగాల అమ్మా. మేళతాళాల శబ్దం పెరుగుతుంది. అవును నాయనా, ఇది నీ జీవితానికి అవసరం. మంగళ వాయిద్యాల మధ్య విజయ్ తాళి కడతాడు. సీత కళ్ళు మూసుకుని నమస్కరిస్తుంది. ఈ క్షణం కోసం నేనెంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. జ్యోతి ఇంటి దగ్గర ఉన్న జనాన్ని చూసి ఆగిపోతుంది. మా ఇంటి దగ్గర పందిరేమిటి? ఎవరి పెళ్లి జరుగుతోంది? జ్యోతి వేగంగా ఇంటి లోపలికి నడుస్తుంది. బహుశా మా పక్కింటి వాళ్ళదేమో. లోపలికి వెళ్లి చూస్తాను. అందరూ విజయ్ మరియు సీతపై అక్షింతలు చల్లుతారు. అక్షింతలు వేయండి. పెళ్లి పూర్తయింది. అంతా అయిపోయింది. ఇక జ్యోతి జ్ఞాపకాలను వదిలేయాలి. జ్యోతి పందిరి లోపలికి ప్రవేశిస్తుంది. విజయ్, ఎక్కడున్నావు? విజయ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతితో లేచి నిలబడతాడు. ఆ స్వరం, అది జ్యోతి కంఠంలాగే ఉంది. రాజమ్మ జ్యోతిని చూసి భయంతో వణికిపోతుంది. జ్యోతి, నువ్వా? ఇప్పుడెందుకొచ్చావు? జ్యోతి షాక్ లో విజయ్ వైపు చూస్తుంది. విజయ్, ఏమిటిది? ఈ అమ్మాయి ఎవరు? సీత తన మెడలోని కొత్త తాళిని చూపిస్తుంది. నేనే ఈయన భార్యను. ఇప్పుడే మా పెళ్ళయింది. పెళ్ళా? విజయ్, నువ్వు నాకు మాటిచ్చావు కదా. విజయ్ మౌనంగా కన్నీళ్లు పెడతాడు. జ్యోతి, నువ్వు వస్తావని నేను చాలా కాలం చూశాను. నువ్వు ఏ కబురు లేకుండా వెళ్లిపోయావు. నా కొడుకు జీవితం నాశనం చేయకు. సీత జ్యోతి వైపు కోపంగా చూస్తుంది. ఇప్పుడు ఈయన నా భర్త. నువ్వు వెళ్ళిపో. జ్యోతి విజయ్ కళ్ళలోకి చూస్తుంది. విజయ్, ఒక్క మాట చెప్పు. ఇది నీకు ఇష్టమేనా? విజయ్ తన తల దించుకుంటాడు. మా అమ్మ ఇష్టం కోసమే నేను ఈ పని చేశాను. రాజమ్మ జుట్టు సరి చేసుకుంటూ గట్టిగా అరుస్తుంది. ఊరి జనం ముందు మమ్మల్ని అవమానించకు జ్యోతి. అవమానం నాకు జరిగిందత్తయ్యా, మీకు కాదు. జ్యోతి కన్నీళ్లను తుడుచుకుంటుంది. విజయ్ జ్యోతి దగ్గరకు వెళ్లబోతాడు. నన్ను క్షమించి జ్యోతి, నేను బలహీనున్నయ్యాను. వెళ్ళకండి. మీరిప్పుడు నా భర్త. నీ నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని తిరిగి వచ్చాను. జ్యోతి తన మెడలోని పాత తాళిని చూపిస్తుంది. ఆ పాత తాళికి ఇప్పుడు విలువలేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో. రాజమ్మ జ్యోతిని బయటకు తోసేస్తుంది. నా కాపురం కూల్చి మీరెలా సంతోషంగా ఉంటారు? నేను కూడా చూస్తాను. సీత ఏడుస్తూ విజయ్ని హత్తుకుంటుంది. మన పెళ్లి దైవ సాక్షిగా జరిగింది. ఇది మారదు. నా ఊరు, నా ఇల్లు, నా మనిషిని వదిలి ఎక్కడికి వెళ్ళను. విజయ్ రాజమ్మ వైపు దీనన్నా చూస్తాడు. అమ్మా, మనం తప్పు చేశామేమో అనిపిస్తోంది. లోకం కోసం ఈ పెళ్లి నిలవాలి, అంతే. రాజమ్మ కఠినంగా మాట్లాడుతుంది. విజయ్ నిశ్శబ్దంగా ఏడుస్తాడు. జ్యోతి, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. తిరుగు ప్రయాణం నన్ను ఇంతటి దుఃఖంలోకి నెడుతుందని అనుకోలేదు. జ్యోతి లేచి నిలబడి తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఇక జ్యోతి తర్వాత ఏం చేయబోతోంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. బావగారు, భోజనం వడ్డించాను, రండి. వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బావుంటుంది. విజయ్ ఏమీ మాట్లాడకుండా కిటికీ వైపు చూస్తూ ఉండిపోతాడు. మీకిష్టమైన వంకాయ కూర చేశాను బావగారు, ఒక్క ముద్ద తిని చూడండి. నాకు వద్దు సీత, నువ్వు వెళ్ళి తిను. మీరు తినకుండా నేనెలా తింటాను? పొద్దున నుండి మీరు ఏమీ ముట్టలేదు. నా మీద ఇంత శ్రద్ధ చూపించుకు, అది నాకింకా బాధ కలిగిస్తుంది. నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను బావగారు. మీ ఆరోగ్యం నాకు ముఖ్యం. ఆరోగ్యం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మనసులో ప్రశాంతత లేనప్పుడు ఈ శరీరం ఎందుకు? విజయ్ కిటికీలోంచి దూరంగా చూస్తూ ఉండిపోతాడు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. జ్యోతి ఉంటే ఈ సమయానికి నన్ను బలవంతంగా తినిపించేది. ఆమె నవ్వు, ఆమె మాటలు అన్నీ ఈ గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి. నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను. కానీ సీతకెందుకు ఈ శిక్ష? ఆమె అమాయకురాలు.
నా వల్ల ఆమె జీవితం కూడా చీకటైపోయింది. జ్యోతి ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో, నన్ను అసహించుకుంటుందా? నా ప్రేమ కంటే నా తల్లి మాటకే విలువిచ్చాను. ఫలితం ఈ ఒంటరితనం. ఈ జీవితం ఇలాగే గడిచిపోవాలా? మార్పు వచ్చే అవకాశం ఉందా? వాడు ఇంకా ఆ జ్యోతిని మర్చిపోలేకపోతున్నాడు. ఎన్ని రోజులిలా? రాజమ్మ మనసులో బాధపడుతూ గొణుక్కుంటుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. నేను చేసిన పని వల్ల నా కొడుకు జీవితం నాశనమైపోయింది. ఆస్తి అంతస్తు చూశాను కానీ వాడి సంతోషం చూడలేకపోయాను. సీతను కోడలిగా తెచ్చుకున్నాను కానీ ఆమెకు భార్య హోదా దక్కలేదు. విజయ్ మొహం చూస్తుంటే నాకే భయం వేస్తోంది. వాడు మనిషిలా లేడు. జ్యోతిని పంపించేసి పెద్ద తప్పు చేశాను. ఆమె ఉంటే ఇల్లు కళకళలాడేది. ఇప్పుడు ఏడ్చినా లాభం లేదు. కాలం వెనక్కి రాదు కదా. దేవుడా, నా కొడుకుని మళ్ళీ పాత విజయ్లా మార్చు. వాడికా శక్తినివ్వు. రాజమ్మ తన కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ మూలన కూర్చుంటుంది. ఎంత ప్రయత్నించినా ఆయన మనసు గెలవలేకపోతున్నానత్తయ్య. సీత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమె రాజమ్మ పక్కన కూర్చుంటుంది. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ జ్యోతి అక్కే కనిపిస్తోంది. నా ఉనికి ఆయనకు భారంగా ఉంది. నేను చేసే సేవలు, నేను వడ్డించే భోజనం ఏదీ ఆయనను తాకడం లేదు. అత్తయ్య, నేను ఈ ఇంట్లో ఒక అపరిచితురాలిలా బతుకుతున్నాను. ఆయన నాతో ఒక్క మాట కూడా ప్రేమగా మాట్లాడటం లేదు. జ్యోతి అక్క మీద ఆయనకున్న ప్రేమ అంత గొప్పదా? నేను దాన్ని అందుకోలేనా? నా జీవితం ఇలాగే ముగిసిపోతుందా? నాకొక తోడు దొరుకుతుందా? ఓర్పు పట్టమ్మా. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా అత్తయ్య. నా మనసు ముక్కలవుతోంది. పొలం పనులు చూసుకో, అప్పులు పెరిగిపోతున్నాయి. రాజమ్మ విజయ్ని హెచ్చరిస్తుంది. ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. నువ్వు ఇలాగే కూర్చుంటే రేపు తినడానికి తిండి కూడా ఉండదు. ఊరి వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. నీ బాధ్యత గుర్తు తెచ్చుకో. పొలం దగ్గరకు వెళ్ళి పనులు మొదలుపెట్టు. కూలీలు నీకోసం చూస్తున్నారు. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వస్తున్నారు. సమాధానం చెప్పడం నా వల్ల కావడం లేదు. నీ తండ్రి సంపాదించిన ఆస్తిని ఇలా నాశనం చేయకు విజయ్. సీత నగలు కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. విజయ్ ఏమీ విననట్టుగా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. నేను మాట్లాడుతుంటే వింటున్నావా లేదా? నీకసలు బాధ్యత ఉందా? నాకు దేని మీద ఆసక్తి లేదమ్మా. అంతా నాశనం చేశావు. విజయ్ కోపంగా. ఆస్తి కోసం, పరువు కోసం నా ప్రేమను బలిచ్చావు. ఇప్పుడు ఆస్తి ఏమైంది? నాకు జ్యోతి కావాలి. ఈ పొలాలు, ఈ ఇల్లు కాదు. అవన్నీ నాకు శవాల్లా కనిపిస్తున్నాయి. నన్నిలా బ్రతకమంటావా? నా మనసు చచ్చిపోయింది. సీతని తెచ్చి నా మీద రుద్దావు. ఆమె జీవితాన్ని కూడా నాశనం చేశావు. నీ పంతం నెగ్గించుకున్నావు కదా, ఇప్పుడు సంతోషంగా ఉండు. నన్ను వదిలేయి. నేనెక్కడికైనా వెళ్ళిపోతాను. ఈ ఊరు నాకు నచ్చడం లేదు. విజయ్ గట్టిగా తలుపు వేసి బయటకు నడుస్తాడు. రాజమ్మ నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోతుంది. చావస్తే బాగుండు. ఈ నరకం నుండి విముక్తి దొరుకుతుంది. ఊరిలో అకస్మాత్తుగా కలరా వ్యాప్తి చెందుతుంది. వాతావరణం భయంకరంగా మారింది. జనం భయంతో అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉన్నారు. నీటి కాలుష్యం వల్ల వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. సరైన వైద్య సదుపాయాలు లేవు. ఊరంతా నిశ్శబ్దం. స్థానిక ఆసుపత్రి రోగులతో నిండిపోయింది. మందుల కొరత తీవ్రంగా ఉంది. విజయ్ కూడా ఈ వ్యాధి బారిన పడతాడు. అతని ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజమ్మ మరియు సీత భయంతో వణికిపోతున్నారు. విజయ్కి జ్వరం పెరుగుతోంది. ఊరిలో చావు కేకలు వినిపిస్తున్నాయి. ప్రజలు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ విపత్తు ఊరి రూపురేఖలను మార్చేస్తోంది. అందరిలోనూ ప్రాణభయం నెలకొంది. విజయ్కి జ్వరం ఎక్కువగా ఉంది. డాక్టర్ని పిలవండి. నా కొడుకు ఏమైపోతాడో. విజయ్ మంచంపై స్పృహ లేకుండా పడి ఉంటాడు. అతని శరీరం కాలిపోతోంది. విజయ్, కళ్ళు తెరువు నాన్న. అమ్మ పిలుస్తోంది. వినబడుతోందా? సీత విజయ్ నుదుటిపై తడిగుడ్డ పెడుతూ ఏడుస్తోంది. బావగారు, ధైర్యంగా ఉండండి. ఏమీ కాదు, నేనున్నాను కదా. ఊరి డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఆయన చేతులెట్టేశారు. పరిస్థితి బాలేదట. నా కొడుకుని కాపాడుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. దేవుడా, నన్ను తీసుకెళ్ళు, కాని వాడిని వదిలే. విజయ్ కలవరిస్తున్నాడు. జ్యోతి, జ్యోతి, నన్ను క్షమించు. ఆ పేరు వినగానే రాజమ్మ గుండె తరుక్కుపోతుంది. సీత మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటుంది. మనం వెంటనే నగరానికి వెళ్ళాలి. ఇక్కడుంటే వాడు దక్కడు. ఊరి ఆస్పత్రిలో మందులు లేవట. నగరానికి తీసుకెళ్ళాలి. ఆలస్యం చేయవద్దు అత్తయ్య. అవునమ్మా, ఒక టాక్సీ మాట్లాడదాం.
డబ్బులు ఎన్ని ఖర్చైనా పర్వాలేదు. విజయ్ని నగరంలోని పెద్ద ఆసుపత్రికి చేరుస్తారు. ఆసుపత్రి వాతావరణం చాలా రద్దీగా ఉంది. అత్యవసర విభాగంలో విజయ్కి చికిత్స మొదలవుతుంది. డాక్టర్లు హడావిడిగా ఉన్నారు. రాజమ్మ మరియు సీత బయట వేచి చూస్తున్నారు. వారి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. నర్సు వచ్చి విజయ్ వివరాలు అడుగుతుంది. రాజమ్మ వణికుతున్న స్వరంతో సమాధానమిస్తుంది. విజయ్కి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. సెలైన్ ఎక్కించడం మొదలుపెట్టారు. డాక్టర్లు అతని రిపోర్ట్స్ చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి ముదిరిపోయింది. సీత ఆసుపత్రి గోడకు ఆనుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. ఆమెకు ఏమీ తోచడం లేదు. ఆసుపత్రిలో యంత్రాల శబ్దాలు భయాన్ని కలిగిస్తున్నాయి. ప్రతి నిమిషం ఒక యుగంలా ఉంది. విజయ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు రాజమ్మకు సమాచారమిస్తారు. నా దగ్గరున్న నగలిస్తానత్తయ్య. బావగారి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. నువ్వు ఎంత గొప్పగానివమ్మా. విజయ్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి. ఈయన పరిస్థితి విషమంగా ఉంది. స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి గారు వస్తున్నారు. నర్సు వచ్చి రాజమ్మకు సమాచారమిస్తుంది. రాజమ్మ ఆ పేరు వినగానే ఒక్క క్షణం స్తంభించిపోతుంది. జ్యోతి గారా? ఏ జ్యోతి? ఈ ఆసుపత్రిలో ఆమె డాక్టరా? అవునమ్మా, ఆమె ఈ నగరంలోనే అత్యంత ప్రతిభావంతురాలైన డాక్టర్. ఆమె వస్తే ప్రాణాలు దక్కుతాయి. మనసులో, దేవుడా, ఇది నీ లీల, మేము కాదనుకున్న జ్యోతి దగ్గరికే మళ్ళీ వచ్చామా? అత్తయ్య, జ్యోతి గారు అంటే మన జ్యోతి అక్కేనా? ఆమె డాక్టర్ అయిందా? తెలీదమ్మా, కానీ ఆ పేరు వింటే నాలో ఒక ఆశ కలుగుతోంది. డాక్టర్ గారు రౌండ్స్లో ఉన్నారు. ఇప్పుడే ఇక్కడికి వస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. ఆమె మమ్మల్ని గుర్తుపడుతుందా? మమ్మల్ని క్షమిస్తుందా? ప్రాణాలు కాపాడడం డాక్టర్ ధర్మం అత్తయ్య. ఆమె తప్పకుండా సహాయం చేస్తుంది. జ్యోతి గారా? నా పాపమే నా కొడుకును ఈ స్థితికి తెచ్చింది. జ్యోతిని చూసే మొహం నాకు లేదు. ధైర్యం తెచ్చుకోండి అత్తయ్య. ఆమె వస్తోంది. అడుగుల శబ్దం వినపడుతోంది. పేషెంట్ రిపోర్ట్స్ చూపించండి. పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్ జ్యోతి ఎవరు? ఆమె విజయ్కు సహాయం చేస్తుందా లేక తిరస్కరిస్తుందా? ఏమి జరగబోతోందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.